కావలిలో అమృత్ పైలన్ ధ్వంసం కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి విలేకరులపై కేసుల నమోదు వ్యవహారం నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో 4 విలేకరులను జైలుకు పంపారు. ఇదంతా ఒక ఎత్తైతే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముఖ్యులు కేతిరెడ్డి బ్రదర్స్, శివకుమార్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డిల అరెస్టు ఉంటుందా? ఇందుకు తదుపరి పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏమిటన్న చర్చ కావలిలో జోరుగా సాగుతోంది. పోలీసులు అరెస్టు చేసే లోపలే ముందస్తు బెయిల్కు వారంతా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేపై మరో 3 నేతలపై నమోదైన కేసులు చెల్లదని ఏకంగా కోర్టులో క్వాష్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రిమాండ్లో ఉన్న విలేకరులకు బెయిల్, అరెస్టు కాని మరో 3 విలేకరులకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చేలా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రిమాండ్లో ఉన్న విలేకరి కొండయ్యకు సహాయం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే విముఖత చూపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ కేసులో ముద్దాయిగా ఉన్న కావలి ఏఎంసీ మాజీ చైర్మన్ మన్నిమాల సుకుమారెడ్డి ఇంతవరకు స్పందించలేదు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన ఎలా వ్యూహాలు పన్నుతున్నాడో సర్వత్రా ఆసక్తి నెలకొంది. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.